సో ఇది కొంచెం ఎమోషనల్ వీడియో అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు టైం చూడండి, మీకు చూపిస్తాను. 12:30 అయితే అవుతుంది. సో మీతో మాట్లాడాలని చెప్పేసి నేను నిద్రపోకుండా వీడియో తీస్తున్నాను. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా కొమల్పాటి. ఈ రోజు మన వ్లాగ్ లో ప్రస్తుతం మనం ఉంటున్న ఇంటిని అయితే వెకేట్ చేయబోతున్నాము. సో ఎందువల్ల వెకేట్ చేస్తున్నాము, కొత్తిల్లు చూస్తున్నాము, దేనికోసము, ఈ ఇంటి గురించి కొన్ని విషయాలు అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది కొంచెం ఎమోషనల్ వీడియో అని ముందుగా మీకు చెప్పినట్టుగా ఇల్లు అయితే వెకేట్ చేయడం ఫిక్స్ అయిపోయింది, ఫైనల్ చేసేసాము. సో ఈ ఇంట్లో ఎన్నో బ్యూటిఫుల్ మెమోరీస్ అయితే క్రియేట్ చేసుకున్నామండి. పిల్లలు ఇక్కడే పెరిగారు, ఆడుకున్నారు. చాలా స్పెషల్ మూమెంట్స్ అయితే ఇక్కడే జరిగాయి. కానీ లైఫ్ అంటే జర్నీ. ఒక చాప్టర్ కంప్లీట్ అయితే ఇంకో చాప్టర్ స్టార్ట్ అవుతుంది. మెమోరీస్ అన్ని తీసుకొని ముందుకు వెళ్ళడమే కదా చాలా ఇంపార్టెంట్. ఇంకా హౌస్ సర్చింగ్ అయితే మేము స్టార్ట్ చేసేసాము. హౌస్ కోసం అయితే మేము చాలా చోట్ల తిరిగామండి, చాలా హౌసెస్ చూసాము. బట్ ఏది సెట్ అవ్వట్లేదు. మీకు తెలుసు కదా బెంగళూరులో బడ్జెట్స్ ఎలా ఉంటాయో, రెంటెడ్ హౌసెస్. సో ఇప్పుడు మేము చూస్తున్న ఈ ఇల్లు అయితే రెంట్ 23,000 అండి. కొంచెం ఓల్డ్ హౌసే, పెయింటింగ్ అది జరుగుతుంది ఇంట్లో. అన్ని హౌసెస్ అయితే నేను వీడియోస్ తీయలేదు, కొన్ని మాత్రమే తీసాను అనమాట. వెతకడమే సరిపోయింది, మాకు టైమే సరిపోలేదు. సో నాకు కొంచెం వీలున్నప్పుడు, టైం ఉన్నప్పుడు కొన్ని హౌసెస్ మాత్రమే నేను వీడియో తీయగలిగాను. బెంగళూరులో మన బడ్జెట్లో హౌస్ దొరకడం అంటే చాలా కష్టం. సో మాకైతే హౌస్ చాలా వరకు దొరకనే లేదు. మేము హౌస్ వెతికి 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 చాలా అలసిపోయాం అనమాట. ప్రతి ఒక్కటి హై బడ్జెట్ లో ఉన్నాయి. 30,000, 35,000, 40,000 అలానే ఉన్నాయి. ఇక వచ్చిన శాలరీ అంతా రెంట్కే పెట్టేస్తే మనం ఎలా బతకడం చెప్పండి బెంగళూరులో. సో మా బడ్జెట్కి తగ్గట్టుగా మేము వెతుకుతూ ఉన్నాము. బట్ ఇప్పుడు మేమున్న ఏరియాలో అయితే తక్కువ అయితే అస్సలు లేదండి. అది 2 BHK 25,000 అబోనే ఉన్నాయి రెంట్ అంతా. సో తిరుగుతూ ఉన్నాము, హౌసెస్ చూస్తూ ఉన్నాము, ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు. నాకు, మా హస్బెండ్కి అయితే చాలా విసుగు వచ్చేసింది. ఎన్ని హౌసెస్ చూడాలిరా దేవుడా అనేసి. బట్ ఫైనల్గా హౌస్ అయితే దొరికింది, అది కూడా మీకు చూపిస్తాను. ఎన్నో హౌసెస్ చూసిన తర్వాత ఒక హౌస్ అయితే మేము ఫైనల్ చేసాము. అది ఏంటో తెలీదు, బట్ ఆ ఇల్లు చూసిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చాయి అన్నమాట. ఇంకా అదే తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయేసాను. సో తీసుకున్నాం కూడా. సో ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు అయితే హాల్ పెద్దగా ఉంది, బయట బాల్కనీ అంతా ఉంది. ఆ హౌస్ వచ్చేసి రెంట్ 25,000 చెప్పారు. బట్ మేము తగ్గించమని అడిగాము, వాళ్ళు తగ్గించలేదు. కానీ వాటర్ ప్రాబ్లం ఉందంట. మనం 25,000 పే చేస్తూ వాటర్కి ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా. సో అది రిజెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ హౌస్ వచ్చేసి ఇది సేమ్ అంతే. దీని రెంట్ 35,000 చెప్పారు. అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు. 35,000 రెంట్కే కట్టేస్తే ఇంకా పిల్లల్ని పెట్టుకొని స్కూల్ ఫీజెస్, హౌస్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి మీరే చెప్పండి. సో ఇది కూడా రిజెక్ట్ చేసేసాము. ఎన్ని హౌసెస్ తిరిగామండి బాబు, చాలా విసుగు వచ్చేసింది నాకైతే తిరిగి తిరిగి తిరిగి. బట్ నెక్స్ట్ చూపించబోయే ఇల్లు అయితే చాలా రీజనబుల్ గానే ఉంది రెంట్. బట్ 3rd floor లో ఉందన్నమాట. నేను పిల్లల్ని పెట్టుకొని 3rd floor వద్దనుకున్నాను. ఇది కూడా రిజెక్ట్ అయిపోయేసింది. ఇంకా చాలా హౌసెస్ అయితే చూసాము, వీడియో అయితే తీయలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏ హౌస్ అయితే తీసుకున్నానో, దాని రెంట్ ఎంత, అది ఎలా ఉండబోతుంది, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో గాయస్, నెక్స్ట్ వీడియోలో ప్యాకింగ్, అలాగే మేము షిఫ్ట్ అవ్వబోతున్నది, అవంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ చేయండి.